చేసిండేదేం లేదు. ఆయనకు మీ సోషల్ మీడియాలు సేవ చేసి ఆయన ఎక్కడికో ఆకాశ గగనానికి ఎత్తినారు. ఈ నుంచి మీరంటే చూడండి ఏదో పేరు అని, అది ఏం పేరు కాదు. మీరు మీ సోషల్ మీడియా ఎవరైనా అడగని, హీరోయిన్ అడగని, లేకపోతే విలన్ అడగని, ఆ విలన్ ఇంటర్వ్యూ చేయని, రాజకీయ నాయకుడిని చేయని, లేకపోతే ఒక వ్యాపారవేత్తని చేయని, ఎవరైనా ఇంటర్వ్యూ చేయండి, ఒక డాక్టర్ని చేయని, గుర్రం చేయని, ఆయన పేరెత్తని ఇంటర్వ్యూ ఉండదు. అలా ఆయనకు మీకున్న కనెక్షన్ ఏమో నాకైతే తెలియదు. అది ఏమో సపోర్ట్, అంత సపోర్ట్ ఉంటే ఎవరైనా పెద్ద లీడర్ అవుతారు. పదవిచ్చి చనువిచ్చి జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయనకు అప్పచెప్పి, అందరినీ మంత్రులల్లా ఆయనకు అప్పచెప్పి, ఆయన వస్తే ఎవరైనా ఏదైనా పని చేయండి అని చెప్పి ఆ విధంగా ఇది చేసినప్పుడు ఎవరైనా, నేను కాదు, ఎవరైనా చిన్న గ్రామ స్థాయి నాయకుడైనా అంత పెద్దగా అవుతారు. చెప్పండి, మీరు 2019 నుంచి మరి అప్పటి వరకు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారా, టీడీపీలో ఉన్నారా మాకు తెలియదు. మాకు తెలిసిన విషయం ఏంటంటే 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనేకమైనటువంటి సేవలు చేశారు. ఇది ఎంత? 2019 కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విత్తనాల నుంచి నేను జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాను. ఇంకా అంతకంటే ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా వాళ్ళ తండ్రి గారైనటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితుల్లో నేను ఒకడిని. కర్నూలు జిల్లాలో విజయభాస్కర్ రెడ్డి గారు బతికుండగా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయే అతి తక్కువ లీడర్లలో నేను ఒకడిని. నేను చాలా ఇష్టమైన అనుచరునిగా ఉండినాను ఆయనకు. ఆయన మరణానంతరం కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితోటే ప్రయాణం చేశాను. 14 ఎన్నికల్లో చేశాను, 19లో చేశాను, 19లో తిరిగాను. ఏదో విధంగా నాదైతే మా నియోజకవర్గంలో ఒక ప్రముఖ పాత్రనే వహిస్తున్నాను. అదేవిధంగా నేటికి కూడా కొనసాగుతున్నాను. ఇప్పుడు మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు ఆర్దర్ గారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఆ యొక్క సీట్ని కడప జిల్లాకు చెందినటువంటి ఒక వారికి కట్టబెట్టడం జరిగింది. సో దీని పట్ల మీ యొక్క సంయుక్త అది ఇంకా ఆయన ఒంటెద్దు పోకడండి. టికెట్లు ఇవ్వడం అనేది ఎవరినో ఈ లోకల్ లీడర్స్నో లేకపోతే జిల్లా నాయకులనో ఇంకొకరినో కాదు. ఆయన చెప్పిండేది వేదం అంతే. ఆయన తూర్పును చూపించి పడమర అనమంటే పడమర అనాల్సిందే. ఆయన కడప జిల్లా వాసిన ఆయన తెచ్చిపెట్టని, లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఒరిస్సా వాడిని తెచ్చిపెట్టినా కానీ ఓటేస్తారు అనే పద్ధతిలో ఆయన పోతున్నాడు. కానీ అది వాస్తవం కాదు. ఆయన స్థానికేతరుడు కాబట్టి ఖచ్చితంగా ఆ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆయన 100కు 100 భాగాలు ఆయన ఓటమి తప్పదు అనుకుంటున్నాను. నాన్ లోకల్ కాబట్టి, ఇక్కడ ఓన్లీ నాన్ లోకల్ కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే అండి, మీరు మొన్నటి వరకు కూడా అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో ప్రజా వేదికలలో పాల్పంచుకున్నారు. మీరు ఒక రాజకీయవేత్తగా ఈరోజు ఉన్నట్టుండి సడన్గా సార్ ఏమైందంటే రాజకీయాలలో అంత యాక్టివ్గా లేరు, వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివిటీ తగ్గించారని బయట గుసగుసలు ఎంతవరకు నిజమండి? గుసగుసలేం కాదండి, వాస్తవమే. నాకు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలే. ఏదన్నా మా కష్ట సుఖాలో ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల్లో చెప్పుకోవటానికి కూడా కనీసం ఆయన అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. మాకు సరైన గౌరవము, సరైన స్థానం లేదనే ఉద్దేశంతో నేను పార్టీని వీడినాను. సో ఇంకోటి ఏంటంటే, మీరు రాజకీయ భిక్ష అంటే రాష్ట్రంలోనే చాలా వరకు న్యూస్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ఒక నాయకుడు, యువ నాయకుడు, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది మీరు, రాజకీయంగా ఒకరి ద్వారా పొత్తు కల్పించింది మీరు అనే ఒకటి మాకు ఈ మధ్య తెలిసింది. ఇది ఎంతవరకు నిజమంటారండి? మీ భిక్ష అనేంత పెద్ద మాట అక్కర్లేదు. కానీ ఆయనకు వైఎస్ఆర్సీపీలో చేరాలా అనే అభిప్రాయం లేదు, ఆయన తెలుగుదేశం చేరాలా అనే అభిప్రాయం ఉంది. మళ్ళీ నేను సరైన టైంలో సరైన సలహా ఇవ్వడం అనుకోండి, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళటం అనుకోండి, ఒకసారి బదులు 4 సార్లు ఈయనను గురించి చర్చించడం అనుకోండి, ఆయన పార్టీలో చేర్చేంత వరకు కూడా నేను బాధ్యత తీసుకున్నాను. ఆయన ఫస్ట్ నేను కర్నూలు జిల్లా జైల్లో పోయి కలిసినప్పుడు
అన్న నాకు వైఎస్ఆర్సీపీ మీద అభిప్రాయం లేదు, జగన్మోహన్ రెడ్డి అంటే అసలు అభిప్రాయం లేదు, నేను తెలుగుదేశం పార్టీలో చేరాలనేది నాకు ఇష్టము, నేను ఆల్రెడీ లోకేష్ బాబుతో కూడా మాట్లాడి వచ్చినాను అన్నాడు. లేదు అది కరెక్ట్ కాదు, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది కాబట్టి జగన్మోహన్ అంటే నన్ను చేర్చుకోరన్నా, నేను వైఎస్ఆర్సీపీలో చేరాలంటే కూడా ఈ గౌరవ వెంకటరెడ్డి శివానందరెడ్డి వాళ్ళు అడ్డపడతారు, నన్ను చేర్చుకొనియరు, కాబట్టి నేను తెలుగుదేశంలో చేరుతాను అన్నాడు. లేదు నువ్వు ఆలోచన చేసుకొని చెప్పు, నువ్వు చేరాలా అనే నిర్ణయం కనుక తీసుకుంటే నేను చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. నేను పోయి జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి బదులు 2-3 సార్లు నేను సంప్రదింపులు చేయడం జరిగింది. ఈయన కూడా సిద్ధార్థరెడ్డి కూడా నా దగ్గరికి దాదాపు చాలాసార్లు మా ఇంటి దగ్గరికి రావడం జరిగింది, ఇంకెప్పుడన్నా జాయినింగ్ అని అడగడం జరిగింది. సరే జాయిన్ అయినాడు, బాగానే ఉంది, సంతోషమే. ఇక మీరు అంటే చూడండి ఏదో పేరని, అది ఏం పేరు కాదు. మీరు మీ సోషల్ మీడియా ఎవరినైనా అడగని, హీరోయిన్ అడగని, లేకపోతే విలన్ అడగని, ఆ విలన్ ఇంటర్వ్యూ చేయని, రాజకీయ నాయకుడిని చేయని, లేకపోతే ఒక వ్యాపారవేత్తని చేయని, ఎవరైనా ఇంటర్వ్యూ చేయండి, ఒక గార్జిన్ చేయని, గుర్రం చేయని, ఆయన పేరెత్తండి ఇంటర్వ్యూ ఉండదు. మళ్ళీ అది ఆయనకు మీకున్న కనెక్షన్ ఏమో నాకైతే తెలియదు, కానీ మీరు పాపులర్ చేసి ఆయన పెద్ద లీడర్ అయినాడు, కానీ అంత సీన్ లేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తాతగారు అలాంటి సార్ ఇప్పుడు అలాంటి పెద్ద నాయకులకు కూడా మీ నుంచి ఈయన సేవ చేసి, ఈయన నదికొట్కూరు తాలూకాను ఉద్ధరించి డెవలప్ చేసి ఆ వసతులు ఈ వసతులు చేసి ప్రజలకు సేవ చేసిండేదేం లేదు. ఆయనకు మీ సోషల్ మీడియాలు సేవ చేసి ఆయన ఎక్కడికో ఆకాశ గగనానికి ఎత్తినారు. మీ నుంచి వచ్చిన ఒక యువ నాయకుడు మీ నుంచి మీ సపోర్ట్ నా నుంచి అనేదేం లేదండి. ఆయన రాజకీయ కుటుంబము, శేషన్నారెడ్డి గారి మనవడు, శేషన్నారెడ్డి గారి కొడుకు. నేను ఏమింటే సరైన సమయానికి సరైన సలహా ఇచ్చినాను, సరైన లీడర్ దగ్గర వదిలిపెట్టినాను. అదే మాట పబ్లిక్ మీటింగ్లలో కూడా నేను అన్నను, నా జీవితాంతం అన్న చేసిన మంచి మర్చిపోను, నాకు సరైన సమయానికి మంచి ప్లాట్ఫామ్ చూపించినాడు, మంచి నాయకుడిని చూపించినాడు, కాబట్టి నా జీవితాంతం రుణపడి ఉంటాను చాలా సందర్భాలలో పబ్లిక్ అలా అన్న వ్యక్తే ఈరోజు మీకు మీ యొక్క చేసే కార్యక్రమాలకు ఎదురు తిరుగుతున్న సందర్భం మనకు కనిపించింది. కేసుల విషయంలో కానీ, ఏ పనుల విషయంలో కానీ మీకు సపోర్టివ్గా లేకుండా మీకు వ్యతిరేకంగా ఆపోజిట్గా వస్తున్నారని బయట నందికొట్కూరు ప్రాంతంలో ఉన్నటువంటి సమాచారం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేం లేదండి, ఆయనకు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అబ్బాయి నచ్చినందుకు జనరల్గా సీఎం సపోర్ట్ అంత సపోర్ట్ ఉంటే ఎవరైనా పెద్ద లీడర్ అవుతారు. పదవిచ్చి చనువిచ్చి జిల్లా అధికార యంత్రాంగాన్నెల్లా ఆయనకు అప్పచెప్పి, అందరినీ మంత్రులల్లా ఆయనకు అప్పచెప్పి, ఆయన వస్తే ఎవరైనా ఏదైనా పని చేయండి అని చెప్పి ఆ విధంగా ఇది చేసినప్పుడు ఎవరైనా, నేను కాదు, ఎవరైనా చిన్న గ్రామస్థాయి నాయకుడైనా అంత పెద్దగా అవుతాడు, అంతకంటే పెద్దగా అవుతాడు. నాకు ఆ చనువు ఆ కథ అయితే నేను ఇంకా పెద్దగా అవుతాను. నేను కూడా బాగా రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను కూడా ఇంతకంటే ఎక్కువనే జరుపుకున్నాను. సో అంటే అప్పుడు ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నట్టు రాజకీయ పోకూడదు అప్పట్లో. అంటే మీ టైంలో ఏంటంటే ఇంత సోషల్ మీడియా కూడా లేదండి. వాస్తవం చెప్పాలంటే ఏదో ఉంటే 3-4 పేపర్ కంపెనీలు, 2-3 ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఇవి మాత్రమే ఉన్నటువంటి రోజులు మీ రోజులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మీరు చేసినటువంటి కాలంలో ఇవి మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ వల్ల అదే బ్రదర్, నేను చెప్పేది ఏమిటంటే ఇంత వార్తా మాధ్యమాలు లేని రోజులలోనే మేము రాజకీయాలు చేసినాం, పాపులర్ అయినాము. ఇప్పుడు ఇన్ని సోషల్ మీడియాలు, ఇన్ని కొన్ని సోషల్ మీడియాలు ఆయన కొరకే పెట్టినట్టు వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయన పాపులర్ అయినాడు. మేము ఏం లేని రోజు కూడా మేము రాజకీయం చేసినాం, సేవ చేసినాం, పేరు తెచ్చుకున్నాం. సో మీరు చెప్పండి సార్, మరి ఇప్పుడు టీడీపీ పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి. నేను ఆల్మోస్ట్ నేను అన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గంతో సంప్రదింపులు జరగడం అయింది. వాళ్ళు కూడా ఒక 3 months నుంచి 3-4 months 3-4 నెలల నుంచి నా గురించి ఎక్సర్సైజ్ చేసుకున్నారు. వాళ్ళకు రిపోర్ట్స్ పాజిటివ్ ఉన్నందుకే నన్ను చేర్చుకోవడానికి పార్టీ ముందుకొచ్చింది.
మొన్న 6వ తేదీ నాడు నేను నంద్యాలలో చంద్రబాబు గారి సమక్షంలో చేరాదని నాది అది పోస్ట్ పోన్ అయినందుకు అనుకోకుండా ఏదో ఆయన ఈ ఎలక్షను ఈ అభ్యర్థుల ఎంపిక దీనిలలో బిజీ ఉన్నందుకు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అయింది. త్వరలోనే చేరుతాను, ఒక 3-4 డేస్లో అట్లా. ఇప్పుడు అయితే ఇంకోటి ఏంటంటే మీకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్న చాలా సన్నిహిత్యం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ వల్ల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వచ్చి మిమ్మల్ని అన్నగారు మీరు టీడీపీ పార్టీ వైపు వెళ్ళొద్దు మన పార్టీలో ఉండాలని ఏమన్నా రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? అది జరగదండి, అది జరగదు. నాకు వేరే వైఎస్ఆర్సీపీలో జగన్కు బాగా జగన్ రెడ్డి గారికి దగ్గర ఉన్న సన్నిహితులేని అనుకోండి, ఒకరిద్దరు నాకు ఫోన్ చేసినారు. తొందరపడద్దు, ఆవేశపడద్దు, ఏదైనా మేము మాట్లాడతాము సార్తో అది ఇది అది అని అన్నారు. కానీ నాకేం పునరాలోచన ఐడియా లేదు. ఎవరో వాళ్ళ ఈ ఐప్యాక్ టీం ఉంది కదా, వాళ్ళు కూడా వచ్చినారు. కొంచెం ఒక వారం రోజులు అట్లా మీరు తొందరపడద్దండి, వేరే వాళ్ళు అడగాల్సిందే. కానీ సిద్ధార్థ రెడ్డి వచ్చి నన్ను అడుగుతాడని అనేది అది ఊహ కూడా కాదు, అది ఊహ కూడా కాదు. ఆయన అంత మంచి ప్రవర్తన అతని దగ్గర ఉంది అని కూడా నేను అనుకోను. మంచి ప్రవర్తన అతని దగ్గర లేదని మీరు లేనట్టే కదా. మళ్ళా ఒక వ్యక్తి పార్టీలో నుంచి పోతున్నాడంటే పోకుండా ఆపడం అనేది ఓ మంచి ఆలోచన. ఆ పోతే పాయలే అనుకోవడం అది మంచి ఆలోచన కాదు కదా. ఆ విధంగా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కొంచెం అంటే మరీ అత్యంతగా